యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం అమ్మ. ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్లో బ్లాక్ బస్టర్ ఆఫర్స్ పెడుతుంది. ద బిగ్గెస్ట్ ఎవర్ ఆఫర్స్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండ్లోనే వస్తాయి. అండ్ 45,000 రూపీస్కే మీకు ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కేవలం 75,000 రూపీస్కి వస్తున్నాయి. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీగా లభిస్తాయి. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. సో మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th డిసెంబర్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే 500 మార్క్స్ దీనికి అలొకేట్ చేశారు. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 year వ్యాలిడిటీ మీకు 15,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీ 22,500కి మనం అందిస్తాం. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్లో యూ కెన్ చూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. వాటిల్లో ఏదన్నా తీసుకుని మీరు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా మీరు అవ్వవచ్చు. సో 1 year వ్యాలిడిటీ 15కి, లైఫ్ టైం 22,500కి మనం అందిస్తున్నాం బ్లాక్ బస్టర్ ఈ 2 ఆఫర్లో భాగంగా. అదే మీకు రికార్డెడ్ కావాలి అనుకుంటే, ఇది లైవ్ అండ్ రికార్డెడ్ ప్రైస్. రికార్డెడ్ కావాలంటే 1 year మీకు 10,000కి అండ్ లైఫ్ టైం మీకు 18,000కి కూడా నేను అందిస్తాను. ఓన్లీ ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 15th డిసెంబర్. 15th డిసెంబర్ లోపు జాయిన్ అయితే దిస్ ఈజ్ ద ప్రైస్ అవైలబుల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ రికార్డెడ్. లైవ్ అండ్ రికార్డెడ్లో ఇది ఫీజు, రికార్డెడ్లో ఇది ఫీజు. మంచి ఆపర్చునిటీ అమ్మ, పొర్రపాటును కూడా మిస్ అవ్వకండి. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, నవంబర్ సర్వీసెస్ పిఎంఐ సిగ్నల్స్ స్లో డౌన్ అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకోవాలంటే మనకి కావాల్సిన బేసిక్స్ ఏంటి? వాట్ ఈజ్ పిఎంఐ? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఎవరు రిలీజ్ చేస్తారు? హూ విల్ రిలీజ్ ఇట్? అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఇండెక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పేసి మనం అంటాం. సో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ సర్వే బేస్డ్ మెజర్. ఇట్ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్ని సర్వే చేస్తారు. సర్వే చేయడం అంటే అర్థం ఏంటి? ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళకి పంపించి వాళ్ళని అడుగుతారు. ఇంపార్టెంట్ బిజినెస్ వేరియబుల్స్ పరంగా మీరు ఏమనుకుంటున్నారు, ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే మీరు ఏమనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కొత్తగా రిక్రూట్మెంట్ ఈ మంత్ చేయాలనుకుంటున్నారా లేదా? ఇన్వెంటరీస్ పెరుగుతాయా తగ్గుతాయా? రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? శాలరీస్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు. ఇఫ్ దే ఆర్ ఆప్టిమిస్టిక్, వాళ్ళు ఏమంటారు? ఈ మంత్ మేము ఎక్కువ రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా ఎడిషనల్ ప్రొక్యూర్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా ఇన్వెంటరీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా మాట్లాడారనుకోండి, దట్ మీన్స్ దే ఆర్ ఆప్టిమిస్టిక్. అలా కాకుండా కొంచెం నెగిటివ్గా మాట్లాడారనుకోండి, దెన్ దే ఆర్ పెసిమిస్టిక్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ అడిగి వాళ్ళ రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని, కంపేర్ టు ప్రీవియస్ మంత్ వాళ్ళ రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని ఇండెక్స్కి ఒక వాల్యూ అనేది ఇస్తారు. వాల్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఆ వాల్యూ అనేది 0 నుంచి 100 వరకు ఉండొచ్చు. ఇఫ్ ద వాల్యూ ఈజ్ మోర్ దాన్ 50, ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. If the value is less than 50, it indicates contraction. ఇది కాంట్రాక్షన్ని ఇండికేట్ చేస్తుంది అని మనకి అర్థం. ఇఫ్ ద వాల్యూ ఇస్ 50, ఇట్ మీన్స్ నో చేంజ్, ఎటువంటి మార్పు లేదు అని దీని మీనింగ్. అయితే మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ మంత్ 56 ఉంది, ఈ మంత్ 54 ఉంది అనుకోండి. లాస్ట్ మంత్ ఏమో 56, కరెంట్ మంత్ ఏమో 54 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ అనుకోవాలా, కాంట్రాక్షన్ అనుకోవాలా? లాస్ట్ మంత్ 56 కాబట్టి అది ఎక్స్పాన్షనే, 54 కాబట్టి ఇది ఎక్స్పాన్షనే. కానీ లాస్ట్ మంత్తో పోలిస్తే తగ్గింది. యూ కాల్ ఇట్ స్లో డౌన్. దీన్ని కాంట్రాక్షన్ అనం, స్లో డౌన్. అంటే ఎకానమీ గ్రో అవుతుంది, అంటే ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది, కానీ లాస్ట్ మంత్ అంత పాజిటివ్గా లేదు. ఇట్స్ లైక్ లాస్ట్ ఇయర్ ఎకానమీ 8% గ్రో అయ్యి ఈ సంవత్సరం 7% గ్రో అయింది, నెక్స్ట్ ఇయర్ 6% గ్రో అవుతుంది అనుకోండి. ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూ అవుతుంది, బట్ ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్. గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఇండెక్స్ వాల్యూ కూడా లాస్ట్ మంత్ 50+ ఉండి ఈ మంత్ 50+ ఉన్నా అప్పుడు కంటే వాల్యూ తగ్గింది అనుకోండి, లాస్ట్ మంత్ అంత ఆప్టిమిస్టిక్గా లేదు అని అర్థం.
కాంట్రాక్షన్ అయిపోయిందని కాదు. లెస్ దాన్ 50 ఉంటేనే కాంట్రాక్షన్ అని అర్థం. మోర్ దాన్ 50 ఎక్స్పాన్షనే. కాకపోతే లాస్ట్ మంత్ వాల్యూ కంటే తగ్గితే ఇట్ ఇండికేట్స్ స్లో డౌన్ అవుతుంది అనే దాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే S&P గ్లోబల్ అనే ఆర్గనైజేషన్ మనకి రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ డేటా అనేది ఎవరి కోసం రిలీజ్ చేస్తారు? ఇట్ ఈస్ రిలీజ్డ్ బోత్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ రిలీజ్ చేసేదాన్ని మనం PMI అని పిలుస్తాము. సర్వీసెస్ కోసం రిలీజ్ చేసేదాన్ని బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అంటాం. ఇది కూడా PMIకు ఈక్వలెంటే. ఈ రెండింటిని కలిపి దెన్ దే కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ కాంపోజిట్ PMI. రెండింటిని కలిపి వచ్చేది కాంపోజిట్ PMI అంటాం. కాంపోజిట్ PMI విచ్ టేక్స్ ఇన్ టు అకౌంట్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనమాట. సో నవంబర్కి ఇండియా కోసం రిలీజ్ చేసిన డేటాలో మనకి ఏం కనిపిస్తుందంటే స్లో డౌన్ వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, నవంబర్లో సీజనల్లీ అడ్జస్టెడ్ S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, సర్వీసెస్కి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అంటారని చెప్పాను కదా, అది మనకి అక్టోబర్లో 58.4 ఉంటే ఇప్పుడు 56.9కి పడింది. సిమిలర్గా మ్యానుఫ్యాక్చరింగ్తో కూడా కలిపి తీసుకుంటే కాంపోజిట్ PMI అవుట్పుట్ ఏదైతే ఉందో, కాంపోజిట్ ఇండికేట్స్ బోత్ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిపి, ఇది 58.4 ఉంది అక్టోబర్లో, ఇప్పుడు 57.4కి పడింది. ఇలా తగ్గింది అని అర్థం ఏంటి? కాంట్రాక్ట్ అయినట్టు కాదు, ఎక్స్పాన్షన్లోనే ఉంది కానీ స్లో డౌన్ అవుతోంది అని అర్థం. అదే పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫర్మ్స్ పాజిటివ్గానే ఉన్నాయి, కాకపోతే దేర్ ఆర్ సైన్స్ ఆప్టిమిజం ఈజ్ ఫేడింగ్. ఈ ఆప్టిమిజం కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వరీస్ అబౌట్ ఫాస్టర్ ఇన్ఫ్లేషన్ ఫాస్ట్గా పెరిగిపోతుంది, దానివల్ల చిన్న భయం అనమాట. నెట్ ఎంప్లాయ్మెంట్ అట్ సర్వీసెస్ ఫర్మ్స్ ఎక్స్పాండ్ అట్ వీకెస్ట్ పేస్ సిన్స్ ఏప్రిల్ నుండి మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం చాలా స్లోగా గ్రో అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. స్ట్రాంగ్ అప్ టర్న్ ఇన్ సర్వీస్ సెల్లింగ్ ప్రైసెస్ ఎవిడెంట్ ఇన్ ఫినాన్స్ అండ్ ఈ రెండు సెక్టర్స్లో. ఇది మనకు అంత అవసరం లేదు, సెక్టర్ స్పెసిఫిక్ డేటా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఓకే, సో దీనిపై నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మరి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? సో దీనిపైన క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, మీరు ఒకసారి గమనించండి. క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏ PMI ఆఫ్ మోర్ దాన్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. కాంపోజిట్ PMI ఇంక్లూడ్స్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్నా? ఇది మీరు మీ ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. APPSC ఆస్పిరెంట్స్ మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతున్నాయి. మనం APPSC ఇన్ఫినిటీ పేరుతో ఒక కోర్సు లాంచ్ చేసాం. దీంట్లో గ్రూప్ 1 and 2 రెండు మీకు కలిపి వస్తాయి. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీకు 1 year వ్యాలిడిటీతో కేవలం 20,000 రూపాయలే ఫీజు. అదే లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 30,000 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే కావాలనుకున్న ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కావాలంటే 10,000 రూపాయలకి, ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ మాత్రమే కావాలంటే 7,000 రూపీస్కి మీరు పొందవచ్చు. సో ఈ ఆఫర్స్ కూడా మీకు 15th డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు పొందవచ్చు.